శ్రీశేషాచల విలసిత వెంకటేశ నారాయణాచ్యుత హరే. కలియుగ దైవంగా భక్తుల పాలిట కల్పతరువుగా పూజింపబడే ఆ వెంకటపతి దేవదేవుడు వైకుంఠవాసుడు నిజంగానే కల్పతరువుగా ఉద్భవిస్తే భక్తుల కోరికలను ఈరేడ్చే ఆ స్వామి ఇలపై ఈ నేలపై కల్పకమై కలియుగాన భక్తులకు అభయాన్నిస్తే ఇది కలయో వైష్ణవమాయో అంతకన్నా కాదు, వాస్తవం. శ్రీ లక్ష్మీదేవిని వెతుకుతూ విష్ణులోకం నుండి భూలోకానికి, అందున వెంకటాద్రికి తరలివచ్చిన ఆ స్వామి తనను ప్రాణంగా కొలిచే ఓ గ్రామానికి కొంగు బంగారమయ్యాడు. అనంత భక్తి ప్రపత్తులతో కొలిచే ఆ భక్తుల కోసం ఆ వటపత్ర శాయి ఏకంగా వటవృక్షమై ఉద్భవించిన అద్భుతమిది. ఆ పుణ్యతీర్థస్థలం మల్లాది గ్రామం. గుంటూరు జిల్లా అమరావతి నుండి 8 కిలోమీటర్ల దూరంలో క్రోసూరుకు వెళ్లే దారిలో మల్లాది గ్రామంలో ఉంది ఈ పవిత్ర స్థలి. ఇక్కడ స్వామివారు వటవృక్షమై వెలిశారు. ఆ సాక్షాత్కారం ఒక మహాద్భుత మహిమ. ఆయన ఇలలోక ఆగమనం సామాన్య మానవుని ఊహకు సైతం అందని ఒక అతీత దైవ ఘటన. వృక్షాలలో కల్పవృక్షం ఉత్కృష్టమైనది, దానికి మరణం లేదు. అంతేకాదు, ఆ వేణుగాన లోలుడు శ్రీకృష్ణుడు వటపత్రాల్లోనే పవళించాడట. అందుకే ఆయనను వటపత్రశాయిగా కొలుస్తారు. సాక్షాత్ ఆ లక్ష్మీనారాయణుడి స్వరూపంగా పూజిస్తారు. ఈ వృక్షం కిందే మహాపతివ్రత సావిత్రి తన 5వ తనాన్ని యముడి నుండి తిరిగి పొందిందట. అందుకే స్త్రీలు జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ వటవృక్షాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం కలుగుతుంది. ఇంతటి మహిమగలది కాబట్టే ఈ వటవృక్షం ఈనాడు స్వయంభూ వటవృక్షాంతర్గత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా రాష్ట్రంలోని సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతోంది. పవిత్ర కృష్ణానదికి ఒకవైపు గుంటూరు జిల్లా ఉంటే మరోవైపు కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట సమీపంలోని తిరుమలగిరి అనే గ్రామంలో శతాబ్దాల పూర్వమే స్వామివారు వాల్మీకంగా అంటే పుట్ట రూపంలో వెలిశారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయం లక్షల మంది భక్తులతో, నిత్య పూజలతో, భక్తజన సందోహంతో మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతోంది. అటువంటి ఈ క్షేత్రం అనగా కృష్ణానదికి ఇటువైపున ఉన్న తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారంటే గుంటూరు జిల్లాలో ఉన్న మల్లాది గ్రామవాసులకు ఎంతో నమ్మకం. పూర్వం ఈ గ్రామంలోని ప్రజలు పశువులను మేపడానికి నిత్యం కృష్ణమ్మను దాటి వెళ్లేవారు. ఈ క్రమంలో ఓసారి వింత వ్యాధితో పశువులన్నీ చనిపోవడం మొదలయ్యింది. దాంతో మల్లాది గ్రామవాసులు తిరుమలగిరి శ్రీనివాసుడికి భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు, మొక్కులు చెల్లించుకున్నారు, ముడుపులు కట్టారు. అంతే, సరిగ్గా వారం రోజుల్లో ఎలాంటి మందులు లేకుండానే పశువులకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది. మల్లాది ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆయన కొండపైకి వెళ్లే ప్రతి మెట్టు మల్లాదివాసులే కట్టించారు. ఊళ్ళో పెళ్లి జరిగిన, చిన్న శుభకార్యం జరిగిన ఆ స్వామికి మొక్కులు తీర్చనిదే అడుగు ముందుకు వెయ్యరు, పచ్చి గంగను కూడా స్వీకరించరు. ఆ విధంగా మల్లాదివాసులకు ఆయనే ఇష్టదైవమయ్యాడు. తిరుమలగిరివాసుని దర్శనానికి వెళ్ళాలి అంటే మల్లాది ప్రజలు తప్పనిసరిగా కృష్ణానదిని దాటాల్సిందే. నీళ్లు ఎక్కువగా లేనప్పుడు పర్వాలేదు గాని వర్షాకాలం దైవ దర్శనానికి వెళ్లాలంటే దుస్సాధ్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో స్వామివారు మనతోనే ఉంటే ఎంత బాగుండు అనుకున్నారు మల్లాది ప్రజలు. ఇది 1970వ దశకంలోని మాట. మల్లాది గ్రామంలో బొల్లయ్య గారు అనే వ్యక్తి కృష్ణానది ఒడ్డున ఉండేవారు. ఆయన పరమ రామభక్తుడు, ఆజన్మ బ్రహ్మచారి. అలాంటి బొల్లయ్య గారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపంగా భావించే ఓ వటవృక్షాన్ని తన పొలంలో నాటారు. ఆ మొక్కనే దేవుడి స్వరూపంగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో పెంచారు. కొన్నాళ్లకు అది మహావృక్షంగా మారింది. విష్ణుమూర్తి విశ్వరూపంలా
ఇక తన సాక్షాత్కారానికి సమయం ఆసన్నమైంది అన్నట్లుగా 1976 నవంబర్ 19 కృష్ణా జిల్లా దివిసీమ ఉలిక్కిపడింది. సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. పెను విషాదమై విరుచుకుపడ్డాడు. ప్రళయమే వచ్చిందా అన్నంత ఘోరం జరిగిపోయింది. ఆ సమయంలో బొల్లయ్య గారు పెంచిన వటవృక్షము నేల కొరిగింది. కొన్నాళ్లకు R&B శాఖ ఆ వృక్షాన్ని కలప కోసం వేలానికి పెట్టింది. ఓ కాంట్రాక్టర్ దాన్ని కొన్నాడు. 70% చెట్టును నరికేశాడు. మిగతా కాండం భాగం మాత్రం ఎంతకీ తెగేది కాదు. రంపాలు విరిగిపోయేవి, గొడ్డళ్ళు పదునుపోయేవి, ఏవేవో ఆటంకాలు, ఏదో అదృశ్య శక్తి ఆపుతున్నట్లుగా. దాంతో విసిగిపోయిన ఆ కాంట్రాక్టర్ చెట్టు మొదలును అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు. 1977 జనవరి 22 వటవృక్షం కూలిపోయిన ప్రదేశానికి ఆనుకొని ఉన్న పొలం తూమాటి నరసింహయ్యది. పొద్దున్నే పోయి చెట్టు మీద కూకొని కాసేపు 1 గంట సేపు కూకున్నాక ఇటు ఆవులాలు కానొస్తాయని లేచిపోయా. పోతే ఏమి లేవు. సరే లేకపోయేసరికి మళ్ళీ వెనక్కి తిరిగి సగానికి వచ్చినాక చేలు ఎడంగుండయిగా సగానికి వచ్చినవరికి చెట్టు లేస్తుంది. ఏంది ఆ చెట్టు లేస్తుంది, ఏంది ఎవరు లేరు ఏందా అని అనుకున్నాను నేను. ఎక్కడ ఏం చూసినా ఎవరు అసలు పురుగు లేరు మనుషులు. సరే కావుతన నేను నెట్టుకొని దగ్గరలోకి వచ్చా. ఈ దగ్గరలోకి వచ్చినాక చెట్టు ఆశాంతం లేచి పెట్ట ఈ ఏళ్ళు ఎట్టి 4 పక్కన 4 మరి మడిచి జరిపినట్టే పోయినాయి మొత్తం. పోయి మట్టి లేచిన చిత్రం అవుతున్న కొట్టేరికి బండ అయిపోయింది ఈ గదలపోయినాక ఇక అప్పుడు ఊళ్ళో జనం వస్తే ఏంటంటే ఇట్లా సంగతి అయ్యని చెప్పాను. ఇక కొబ్బరికాయలు అవి కొట్టి దండాలు పెట్టి వెంకీశం నేను గెలిచాను అని చెప్పింది గణాచారి. ఇంకా అక్కడి నుంచి తిరణాలు సాగింది. ఇక దాంతో మరుసటి రోజు నుండి బొల్లయ్య గారి పొలం పుణ్యక్షేత్రమయ్యింది. ఎక్కడెక్కడి జనం అక్కడికొచ్చి ఆ వటవృక్షానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఇక ఆ క్షేత్రం మహాక్షేత్రంగా మారిపోయింది. స్వామిని మొక్కున్నాను, ప్రదర్శనలు చేశాను స్వామి దగ్గర. చేసిన తర్వాత స్వామి నాకు సంతానాన్ని ఇచ్చాడు, పాపనిచ్చాడు. మా బాబు వీసా కోసం మేము చాలా ట్రై చేసాము. గుడికి వచ్చిన తర్వాత వీసా ఎమ్మటే వచ్చింది. మా బాబు అమెరికా వెళ్ళాడు, డాక్టర్గా చేస్తున్నాడు. నాకు 4 ఏళ్ళు దాకా కూడా పిల్లలు లేరు. చక్కగా ఇక్కడ మా ఆవిడ నేను ఇద్దరం వచ్చి ఈ ప్రాంతంలో చెట్టుకి ఉయ్యాలు కట్టాం. ప్రతి శనివారం వచ్చి కొబ్బరికాయ కొట్టేవాడు స్వామి. ఇక్కడే ఆ కొట్టినటువంటి నీళ్ళని నా చెట్టు మీద పోసి స్వామివారికి తాకి నమస్కారం చేసుకునేవాడిని. ఇక నాకు మీ బాబు కలిగాడండి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనకు చెప్పుకుంటే చాలు. వారం తిరిగేలోపు ఫలితం కనిపిస్తుందన్న నమ్మకం భక్తుల్లో కలిగింది. మా పాపకి వినపడదండి. నేను 5-6 సంవత్సరాల నుంచి శనివారాలు చేస్తున్నాను. 3 సంవత్సరాలు లక్షొత్తులు వెలిగిద్దాం అనుకున్నాను. తర్వాత మా పాపకి మంచి భర్త దొరికాడు, మంచి పాపనిచ్చాడు. ఇద్దరు సరళగా ఉంటున్నారు. కొన్నాళ్లకు ఆ కల్పతరువుకు ఇరువైపులా 2 వేప చెట్లు మొలిచాయి. అవి శ్రీదేవి భూదేవిల అవతారంగా అర్థమయ్యింది. ఆ స్వామి ఉన్న చోట దేవేరులు ఉండకుండా ఉండరు కదా. విజయవాడకు చెందిన ఒక భక్తుడు ఆ వటవృక్షం చుట్టూ ప్రాకారాన్ని నిర్మించాలని పూనుకున్నాడు. అయితే ఏడాది తరువాత ఆయన కాలం చేయడంతో మధ్యలోనే ఆ కార్యం ఆగిపోయింది. దాంతో గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామానికి చెందిన త్రిపురమల్లు బుల్లికోటయ్య గారు ఆ మహత్కార్యానికి పూనుకున్నారు. తమ ఊరి బాగు కోసం తన ఆస్తి మొత్తాన్ని ఖర్చు పెట్టిన మహనీయుడు. ఊళ్ళో బావులు తవ్వించాడు, గుళ్ళు గోపురాలు నిర్మించాడు, స్కూళ్లు కట్టించాడు. అలాంటి మహాత్మునికి ఆ ఇలవేల్పు స్వప్న సాక్షాత్కారమిచ్చాడు. అంతే,
మరుసటి రోజే బుల్లికోటయ్య గారు తమ ఊరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లాది గ్రామానికి పయనమయ్యారు. వెంటనే ఆలయ నిర్మాణ కమిటీ వేశారు. శరవేగంగా పనులు మొదలయ్యాయి. ఆలయాన్ని పూర్తి చేశారు. అప్పటి నుండి ప్రతి ఏటా జనవరి 22న స్వామివారి తిరునాళ్లు నిర్వహించడం మొదలయ్యింది. స్వామి వటవృక్ష రూపేణా సాక్షాత్కరించిన పుణ్యదినాన తిరునాళ్లు, ఉత్సవాలు నిర్వహించడం ఆనాటి నుండి ఆనవాయితీ అయ్యింది. ఇంతటి మహత్కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన బుల్లికోటయ్య గారికి మరో ఆలోచన కలిగింది. స్వామివారు అలంకార ప్రియులు. అందుకే ఆయనను విగ్రహ రూపంలో, నిజ రూపంలో ప్రతిష్ఠిస్తే బాగుంటుందని సంకల్పించారు. అందుకోసం మరో దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే తన పరమ భక్తులను, ఇష్టులను తనలో ఐక్యం చేసుకుని మోక్షం ప్రసాదించే ఆ స్వామి 94 ఏళ్ల బుల్లికోటయ్య గారిని తనలో ఐక్యం చేసుకున్నారు. దాంతో ఆ విశేష కార్యాన్ని బుల్లికోటయ్య గారి అల్లుడు ఏలూరి పార్థసారథి గారు తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. హైదరాబాదులోని చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలా కట్టాలని తలపోశారు. ఆప్తులు, అయినవాళ్లు, బంధువులు, గ్రామస్తులు, భక్తులు తలా ఓ చేయి వేశారు. అయితే గుడి నిర్మాణం 80% పూర్తయ్యాక ఆయన కాలం చేశారు. గుడి నిర్మాణ పనులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. క్యూ కర్తవ్యం. అప్పటికే బుల్లికోటయ్య వారసురాలిగా పార్థసారథి గారి ధర్మపత్ని ఏలూరు మంగాయమ్మ గారు దేవాలయ ధర్మకర్తగా ఉన్నారు. ఆ మహాసాధ్వి తన కుమారుడు ఏలూరి శ్రీనివాస్ గారి ద్వారా ఈ దైవకార్యం నెరవేర్చాలని సంకల్పించారు. ఆ గుడి నిర్మాణం పూర్తి చేసేంత ఆర్థిక వనరులు ఆయన దగ్గర లేవు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఎవ్వరూ అడగకుండానే అమెరికాలో ఉన్న శ్రీనివాస అక్కా బావగారులు డాక్టర్ చిట్టిప్రోలు జగన్మోహన్ రావు గారు, చిట్టిప్రోలు విజయలక్ష్మి గారు గుడి నిర్మాణానికి తమ వంతుగా భూరి విరాళం ప్రకటించి ఇప్పటికీ ఎంతగానో సహాయ సహకారాలందిస్తున్నారు. తన అక్కాబావలిచ్చిన సహకారంతో ఉత్సాహంగా గుడి పని మొదలుపెట్టారు. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం, ఆధునిక సౌకర్యాల మేళవింపుతో చక్కని దేవాలయ నిర్మాణం సారథిగారి కుమారులచే పూర్తయింది. తిరుమలలో స్వామివారిని అర్చించే ప్రధాన పూజారి శ్రీనివాస భట్టాచార్య గారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఇక ఆ రోజు నుండి స్వయంభూ వటవృక్షాంతర్గత శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆర్తజన రక్షకుడిగా, దీనజన బాంధవుడిగా వెలుగొందుతున్నారు. ముఖ్యంగా స్వామివారికి ప్రతి శనివారం ఇక్కడ పొంగలి తయారు చేసి వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అలా చేస్తే తమ కోరికలు తీరతాయని భక్తుల ప్రగాఢ నమ్మిక. ఆయన చూపిన లీలలు ఎన్నని, ఆయన మహిమలు అనుభూతి చెందని వారు ఎంతమందని. ఇక్కడ స్వామివారికి నిత్య కైంకర్యాలు, విశేష పూజలు జరుగుతాయి. ఆయన దివ్యమంగళ రూపానికి రోజుకో అలంకరణ చేస్తారు. ప్రతి శనివారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణంలో పాల్గొనే భక్తులందరికీ అన్నదానం ఉంటుంది. గత ఏడాది నుండి ప్రతి ఆదివారం లక్ష్మీ సుదర్శన యాగం జరుగుతోంది. జనవరి 22 పెద్ద తిరునాళ్లు, ఆ తరువాత బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. వైశాఖ మాసంలో 30 రోజులు విశిష్ట పూజలు, శ్రావణ మాసంలో అమ్మవారి వ్రతం, ధనుర్మాసంలో ఉత్సవాలు, కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి పూజలు, ఇలా నిత్య పూజలు కైంకర్యాలతో స్వామివారిని భక్తులు భక్తి ప్రపత్తులతో అర్చించుకుంటున్నారు.